ఏం కృష్ణ, అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? కూర్చోండి. డాక్టర్, ఇక్కడికి మీరు వస్తేనే నాకు ఈ వ్యాధి ఉందనే సంగతి జ్ఞాపకం వస్తుంది. కృష్ణ, మీరు ఇంకా కొన్నాళ్ళు లీవ్ ఎక్స్టెండ్ చేశారా? నో డాక్టర్, ఉద్యోగానికి రిజైన్ చేశాను. రిజైన్ చేశారా? అవును డాక్టర్, అంత పెద్ద ఫ్యాక్టరీలో వీడెంత పెద్ద మెకానిక్. నన్ను చూసుకోవడానికి ఎవరినైనా పెట్టుకుంటాను, వెళ్ళు బాబు అంటే వింటేగా. అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా బాంబే వెళ్ళమంటారు? డాక్టర్, వీడికి ఈ ఊళ్ళో ఎక్కడైనా ఒక ఉద్యోగం చూసి పెట్టండి. ఈ ఊళ్ళో ఉన్న నంబర్ 1 ఫ్యాక్టరీకి నా ఫ్రెండ్ కూతురే బోనర్. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని గనక నేను మీకు లెటర్ ఇస్తాను, వెంటనే వెళ్ళండి, పని అవుతుంది. అది నన్ను పెళ్లి చేసుకోనని చెప్పినందుకు కూడా నేను బాధపడ్డా. కానీ నా కుటుంబాన్ని అవమానపరిచిందిరా. దాన్ని అవమానపరచకుండా వదలకూడదు. ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. దానికి అందము తెలివి ఎక్కువగా ఉన్నాయన్న పొగరుతో తైతక్కలాడుతుంది. దాని మొహాన యాసిడ్ పోసి దాన్ని ఒక కురూపిని చెయ్యండి. వెళ్ళండి. కారు వస్తోంది, రండి. ఆ పిల్లలేదురా, దాని బాబు ఒక్కడే ఉన్నాడు. ఎవరు మీరు? మీకేం కావాలి? మేమా? మావ, బావ, బామ్మర్ది, ఈ ఇంకుడు. ఆడితో ఏంట్రా మాటలు? ఆగండి. సారీ గురు, సారీ. ఏమిటిది, పెద్ద ఆయన కొడుతున్నారు? ఈయన కొట్టడానికి ఇంతమంది బడిత నేళ్ళని తీసుకొచ్చారా? ఏదో నాలండి చిన్నపిల్లని కొట్టడానికి తీసుకొచ్చారంటే పర్వాలేదు. నిన్ను కొట్టడానికి ఎందరు కావాలా? చూడు గురు, ఎప్పుడు కొట్టేప్పుడు విరోధికి తెలియకుండా ఒకటి కొడితే అందరూ వచ్చేస్తారే, ఇప్పుడు రౌండ్ కొడతారే. నాకు తెలుసు గురు. కానీ నువ్వెందుకు వీళ్ళందరితో గొడవ పడుతున్నావు? నే గొడవ పడుతున్నానా? అరే మాట్లాడుతుంటే కొడతావేంటయా? విరోధికి తెలియకుండా కొట్టాలిగా. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు అనవసరంగా వీళ్ళతో దెబ్బలాడుతున్నావు? నేనా? పోయా, కాళ్ళకు చెప్పు. ఈ రోజుల్లో ఒక మంచివాడిని కనిపెట్టడానికి 1,00,000 మంది చెడ్డవాళ్ళని మేపచ్చు. కానీ 1,00,000 మంది చెడ్డవాళ్ళ కోసం ఒక మంచివాడిని వదులుకోకూడదు. నువ్వు మంచివాడు అయితే దెబ్బలాడద్దు, చెడ్డవాడు అయితే దెబ్బలాడు. నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నువ్వే తెలుసుకో. వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టడానికి వచ్చారో ఇప్పుడు బాగా అర్థమైంది. పోవయ్యా.
బాకి బాకి మైక్ వచ్చేసినట్టుంది. పని కోసం కంపెనీకి పోతుంటే హాస్పిటల్కి పోయి చేశారే. సరే డ్రైవర్, ఎలా ఉన్నారు? తేరుకున్నారు. వెరీ గుడ్. ఉండండి, వెళ్ళిపోతారే? ఆయన తేరుకున్నారు కదా, నా పని పూర్తయిపోయింది, నేను వస్తాను. చూడండి, ఏ ప్రతిఫలం ఊహించకుండా చేసేదే నిజమైన సాయం. అది మీరు చేశారు, కానీ ఆయన కర్తవ్యం పూర్తవలేదు. అందుకే రమ్మన్నారు. మీరు మీట్ అవ్వండి. నమస్కారం. నమస్కారం. నా పేరు కృష్ణ. మీరేం చెప్తారో నాకు తెలుసు. మిమ్మల్ని కాపాడినందుకు నాకు థ్యాంక్స్ చెప్తారు. వెల్కమ్ వెల్కమ్, టేక్ కేర్. ఆగవా ఏమిటి అర్జెంటు? సార్, నా దగ్గర ఒక లెటర్ ఉంది. అది తీసుకుపోయి ఒక ఫ్యాక్టరీ ఓనర్ గారికి ఇచ్చి ఉద్యోగంలో చేరాలి. మీ మూలంగా ఇప్పటికే డిలే అయింది, నేను వస్తాను. ఆగాగు. ఏ లెటరు, ఏ ఫ్యాక్టరీకి, ఎవరు రాసి ఇచ్చారు? మీకు అది అవసరమా? ఇదిగోండి. కూర్చో. ఆ? కూర్చోవా. ఇవ్వండి సార్. ఉండవయ్యా, నువ్వు రావాల్సిన చోటుగా వచ్చావు. ఏడి హాస్పిటల్గా పోవాయా? అయ్యయ్యో, నేను హాస్పిటల్ గురించి చెప్పలా, ఈ కంపెనీ గురించి అంటున్నా. ఈ కంపెనీ మీకు తెలుసా? ఎవరు సార్ తెలుసు మీకు ఇక్కడ? అవును. ఆ? ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? బాంబే. బాంబేలో ఎక్కడ? అసలు బాంబే ఎక్కడుందో మీకు తెలుసా? బాంబేలో ఏ కంపెనీలో పని చేసావు? రామోజీరావు శివాజీరావు జీతాబాయి కంపెనీ లిమిటెడ్ లో. ఇంత పొడుగా? ఎంత పొడి కూడా నీకెందుకు? ఇవ్వయా బాబు. అక్కడ ఏం పని చేసావు? చేగొడి అమ్ముకునేవాడిని. ఏం పని చేసావో చెప్పు. అయ్యో, మెకానిక్ సార్. నీకు పెళ్ళయిందా? నన్ను చూస్తే పెళ్ళైన వాళ్ళ కనబడుతున్నారా? చూస్తే తెలీదు, చెప్తే తెలుస్తుంది. మీరు ముదురుకేస్తారు. కాలేదు అంటే పిల్ల జల్ల లేదు. అయ్యో, తింటున్నారు కదా సార్. మిమ్మల్ని కాపాడమే నేను చేసిన తప్పు. నా యాళ్ళు మిమ్మల్ని వేర కొట్టుండాల్సింది. ఆగబోయే నేను పాయింట్కి వచ్చేస్తాను. నీకు ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం రేపు ఉదయం 10:15కి ఈ అడ్రస్ పోయి చూడు, నీ ఉద్యోగం ఖాయమైనట్టే. ఈ కార్డు చూపిస్తే ఉద్యోగం ఇచ్చేస్తారా? ఎస్. ఇందులో మీ పేరు మాత్రమే ఉంది, మీరెవరో ఏమిటో ఏం లేదే. అక్కర్లేదు, ఈ కార్డు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వు, దీని మహిమ తెలుస్తుంది. మేడం, పెద్దయ్య గారు విజిటింగ్ కార్డు ఇచ్చి ఒక అతను పంపారు. అతను మిమ్మల్ని చూడాలట. లోపలికి రమ్మనండి. ఓకే మేడం. మీ ఎండి పేరేంటి? మిస్ శాంతిదేవి. ఓ, లేడీ బాస్. గుడ్. వాట్స్ యర్ నేమ్? రాధా. రాధా కృష్ణ. ప్లీజ్ టు మీట్ యూ. ప్లీజ్ టు మీట్ యూ. హలో. ఎస్. మీ కాడవాళ్ళ తప్ప ఇంకెవరో కనపడరా? నారీ లోకం సార్. లోపల రమ్మని నరపండి. ఏ మిస్టర్, ఎస్ ఆ కళ్ళజోడు తీసేసి వెళ్ళండి. సార్. ఉడుకు మొత్తం. అక్కడ బడుభాయ్, దేవాసులు, బజారులు, లుచ్చనాయలు పనిచేస్తుంటారు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమన్నా? మీ ఆడవాళ్ళకి ఇంత పొగరుంటే మగవాళ్ళకి ఎంత పొగరుండాలి? మగాళ్ళు చేతులు ఆడిస్తూ తిరగాలి, ఆడవాళ్ళు చేతులు కట్టుకుని నుంచోవాలి. ఎప్పుడు ఇంతే. నా మనసులో ఏమనిపిస్తుందో అది నేను బయటకు అనేస్తాను. అది నా స్వభావం. కానీ వినేవాళ్ళు చూసేవాళ్ళు దాన్ని అపార్థం చేసుకుంటే అది నా తప్పేలా అవుతుంది. వాట్ కెన్ ఐ డూ? యూ ప్లీజ్ టెల్ మీ మేడం. షటప్. నోటుకొచ్చినట్టు బాగేసి సండే షోటా? లోపలికి ఎందుకు వచ్చావు? పో బయటికి. మేడం, నేను ఆ గొడవలో తెలివి తక్కువగా అన్నవన్నీ మనసులో పెట్టుకోకండి. కోపం ఉన్న చోటే మంచి మనసు ఉంటుందని నాకు తెలుసు. నేను ఈ కంపెనీలో ఉద్యోగం కోసం వచ్చాను. షూస్ లోపల ప్యాంటు, చెప్పులు కుట్టే తోలుతో ఒక షర్టు, కండక్టర్ లాగా ఒక బ్యాగు. ఒక కంపెనీకి ఉద్యోగం కోసం వచ్చేవాడు ఇలా బఫుల్లా డ్రెస్ చేసుకొస్తాడా? గెట్ అవుట్. మేడం, బయటికి తరమేకండి. నేను ఒక పెద్ద మనిషి రికమెండేషన్తో వచ్చాను. మీరు నా ఆవేశం చూశారు, ఆయన నా ఊరిపై ఏమిటో చూశారు. కావాలంటే ఆయన నా గురించి అడిగి ఆ తర్వాత నాకు పనివ్వండి. ఇదిగోండి కార్డు. ఆయన పెద్ద మనిషి అండి. గెట్ అవుట్. విశ్వనాథం.